ఆదిత్యం భాస్కరం భానుం రవిం సూర్యం దివాకరం షడేతాని స్మరే నిత్యం సప్తద్వీపమయం విభుం. శ్రీ సూర్యనారాయణ పరమాత్మనే నమః. రేపటి రోజున రథసప్తమి మహాపర్వణి పుణ్యకాలం కావున రేపటి రోజున సూర్యోదయ సమయం నందు సర్వదేవమయుడైన ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం వలన తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యాదులు ప్రాప్తిస్తాయి అని భవిష్య పురాణనందు చెప్పబడి ఉన్నది. స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణమూర్తిని మనస్సుయందు ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్ర వచనం. ఆ స్నానం చేసేటప్పుడు పైన చెప్పిన శ్లోకాలు 3 శ్లోకాలు కూడా చెప్పుకుని స్నానం చేయవలను. ఆ శ్లోకాలు ఏమనగా: యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యజ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః. ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం మహరమాకరి సప్తమి అని చెప్పి స్నానం చేయవలను. పిదప కింద శ్లోకం చెప్పి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వాలి. సప్త సప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీసహితో దేవగృహానార్ఘ్యం నమోస్తుతే అని అర్ఘ్యం ఇవ్వాలి స్వామివారికి. అలాగే ఆరాధించి గోమయంతో చేసిన పిడకల మంటతో వండిన పాయసాన్ని చిక్కుడు ఆకులలో నివేదించాలి. సూర్యగ్రహణ తుల్యార శుక్లా మాఘస్య సప్తమి. సూర్యగ్రహణంతో సమానమైన పవిత్ర సమయం కాబట్టి రేపటి రోజున స్నాన, దాన, జప, పూజా హోమాదులకు అత్యంత పవిత్రమైనది. అందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని వినియోగించుకోగలరు. వాసుదేవ.